ఆంధ్రప్రదేశ్ దాదాపుగా 10.7% రికార్డు వృద్ధి రేటు సాధించామని ప్రణాళిక సంఘం నివేదిక చెబుతుంది. కానీ ఇదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైసీపీ తీవ్రంగా విమర్శలు చేస్తుంది. వృద్ధి రేటు పెరుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వం అప్పులపై ఎందుకు ఆధారపడుతుంది? మరోవైపు ఈ నెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. వీటికి కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా లేదా అనేది కొంచెం డౌట్గానే ఉంది. దాదాపు హాజరవ్వకపోవచ్చు అనే వార్తలు వినపడుతున్నాయి. మండలికి మాత్రం వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలు రానప్పుడు జీతాలు ఎందుకు తీసుకున్నారని స్పీకర్ అయిన పాత్ర ప్రశ్నించారు. ఇక్కడ చాలా అంశాల గురించి ఈరోజు మనం మాట్లాడాలి. ఇప్పుడు దాదాపుగా 10.7% వృద్ధి రేటు సాధించిన రాష్ట్రం ఎందుకు పదే పదే ప్రతి విషయానికి అప్పులపై ఆధారపడాల్సి వస్తుంది? దాని తర్వాత మరి వృద్ధి రేటు పెరిగింది, ప్రజలపై ఏమన్నా అప్పుల భారం తగ్గిందా, ప్రజలకి డైరెక్ట్గా ఏమన్నా ఉపయోగపడే అంశాలు జరిగాయా అనేది ఒక కీలక అంశం. మరి గత ప్రభుత్వాన్ని టీడీపీ పదే విమర్శించిన కీలక అంశాలు ఏంటంటే, గత ప్రభుత్వం ముబ్బడిగా అప్పులు చేస్తుందని విమర్శించిన ఇదే టీడీపీ మరి ఈరోజు అప్పులు చేయటాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? ఇవన్నీ అంశాల గురించి మనం ఈరోజు బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు చిట్టా విజయభాస్కర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సరే, కీలకంగా రాష్ట్రం ఈరోజు 10.7% వృద్ధి రేటు సాధించామని చెప్తున్నప్పటికీ మరి అప్పుల విషయంలో మాత్రం అప్పులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. వృద్ధి రేటు సాధించిన మన రాష్ట్రం అప్పులపై ఆధారపడి ఎందుకు నడవాల్సి వస్తుంది? ఈ అంశం క్లియర్గా అర్థం కాని విషయం. ఎందుకంటే గ్రోత్ పెరిగిందంటే, ఇన్కమ్ పెరిగిందంటే, వృద్ధి రేటు పెరిగిందంటే మనం అందరం బాగుండాలి కదా. మరి ఎందుకు ప్రతిసారి అప్పుల కోసం వెళ్తున్నారు? నిన్నగాక మొన్న కూడా మళ్ళీ అప్పు చేసినట్టుగా, మంగళవారం కూడా ఒక అప్పు చేసినట్టుగా మనకి వార్తలు వచ్చాయి. ఏం జరుగుతుందంటారు సార్? సార్, ప్యానల్లో ఉన్న సభ్యులకి, వేణుగోపాల్ గారికి, మీ ఇతర పెద్దలకి, వీక్షకులందరికీ ధన్యవాదాలండి. మీరు మమ్మల్ని అడిగే కన్నా తెలుగుదేశం వాళ్ళని అడిగితే అది బెటర్గా సమాధానం చెబుతారేమో. వాళ్ళు అభివృద్ధి అంటే అయితే అసలు వాస్తవంగా రాష్ట్రంలో 10.7% వృద్ధి రేటు పెరిగిందని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చాలా ఆనందంగా, చాలా ఆయన ఫేస్లో విస్తారంగా ఎలాబొరేట్గా చేసి అందరికీ చెబుతున్నాడు. చూశాను నిన్న. ఎక్కడి నుంచి వచ్చిందండి 10.7% వృద్ధి రేటు? అసలు వృద్ధి రేటు అంటే దేంట్లో నుంచి వచ్చింది? జిఎస్డిపి అంటే ఏందండి? జిఎస్డిపి అంటే మీనింగ్ ఏంది? టోటల్లీ మానిటరింగ్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ది పర్టికులర్ స్టేట్స్ జియోగ్రాఫికల్ బౌండరీస్ డ్యూరింగ్ ది స్పెసిఫిక్ పీరియడ్. అంటే డ్యూరింగ్ ది స్పెసిఫిక్ పీరియడ్ అంటే ఫైనాన్షియల్ ఇయర్లో సర్వీస్కి సంబంధించినవి కానివ్వండి, ప్రొడక్షన్కి సంబంధించినవి కానివ్వండి, లేకపోతే పరిశ్రమలకు సంబంధించినవి కానివ్వండి, అగ్రికల్చరల్ ప్రోడక్ట్కి సంబంధించినవి కానీ ఇవన్నిటిని క్యాల్కులేట్ చేసుకొని జిఎస్డిపి అని అంటారు. జిఎస్డిపి పెరగడానికి ఇప్పుడు ప్రణాళికా సంఘ నిపుణులు, ప్రణాళికా సంఘ అధికారులు ఇచ్చారంటే అది మేము ఒక రాజకీయ నాయకుడు పరిపాలన చేసేటప్పుడు ఆ రాజకీయ నాయకుడికి అనుకూలంగానే ప్రణాళిక సంఘం కానీ ప్రణాళిక అధికారులు కానీ ఆ రకంగా ఇస్తారే తప్ప అది వాస్తవ పరిస్థితుల్లోకి రావాలి. వాస్తవ పరిస్థితులు అంటే ఇవాళ అగ్రికల్చరల్ ప్రొడక్ట్ ఎంత వస్తుంది, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ ఎంత వస్తుంది, సర్వీసెస్ మీద ఎంత వస్తుంది అనేది క్లారిటీ లేకుండా మీరు ఏదో చెప్పారు కదా పారాడాక్స్ అని. అసలు పారాడాక్స్ అంటే అర్థమైందండి, వైవిధ్యం పైకి ఏమో విడ్డూరంగా ఉంటుంది, లోపలంతేమో కుళ్ళిపోయాడు. పారాడాక్స్ని వాళ్ళు ఒక ఉదాహరణగా తీసుకొని, అంటే దాంట్లో ఏదో కొండందవి ఎలుకని పెట్టినట్టు, పారాడిజంలో కొండందవి ఎలుకని పెట్టినట్టు మేమేదో ఇంత వృద్ధి సాధించాం, ఈ వృద్ధి సాధించాం కాబట్టి 10.7 వచ్చింది. 10.7లో కూడా ఇవాళ క్లియర్గా వ్యవసాయం నుంచి 13.5, కూరగాయల నుంచి 44.8, పశుసంవర్ధకం నుంచి 9.6, గుడ్ల ఉత్పత్తి నుంచి 5.1, రొయ్యల ఉత్పత్తి నుంచి 17%. మరి ఈ శాతాలన్నీ లెక్కెత్తే చాలా ఎక్కువ అవుతుందే.
వాళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్పిన శాతాలన్నీ లెక్కేస్తే టోటల్గా యావరేజ్గా తీసుకున్నా కూడా ఎక్కువ అవుతుంది. మరి 10.7% కన్నా చాలా ఎక్కువ అవుతుంది. అంటే పైకి వాళ్ళు పారాడాక్స్ పద్ధతి అన్నమాట. వైవిధ్యమైన ప్రకటనలో, విరుద్ధమైన ప్రకటనలో, వాస్తవానికి వ్యతిరేకమైన ప్రకటనలతో ఈ 10.7 జిఎస్టీ రేటు. అవును, ఇవాళ ధరలు ఎందుకు పెరుగుతున్నాయండి? సామాన్యుడు ఎందుకు ఇబ్బంది పడుతున్నట్టు అదొకటి చెప్పమనండి. ఇవాళ సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడా లేదా? కొనుక్కునే కొనుగోలు శక్తి ఉందా లేదా? కొనుగోలు శక్తి అసలు ఉండే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉందా? పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మాంద్యం ఖచ్చితంగా వస్తుంది. అది ఎప్పుడు కార్ల్ మార్క్స్ గారు ఎప్పుడో చెప్పారు. ఆర్థిక మాంద్యం ఎందుకు వస్తుందంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది కాబట్టి కొనుగోలు శక్తి తగ్గుతుంది. కాబట్టి కొనుగోలు శక్తి తగ్గినప్పుడు ఆర్థిక మాంద్యం వచ్చింది. ఆర్థిక మాంద్యం వచ్చిన తర్వాత క్రియేటివ్ సైకిల్ అన్నమాట, ద్రవ్యోల్బణం వచ్చేది. అంటే ఇన్ఫ్లేషన్. ఇప్పుడు ఉన్నది ఇన్ఫ్లేషనే కదా. చేసిందే చేసి పెట్టిందే పెట్టి రూపాయి పెట్టి 100 రూపాయలు వసూలు చేసుకునే పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటారు. మాకైతే అభ్యంతరం లేదు. ఎక్కడ ఎందుకు అప్పులు చేయటం? ఎంత 10.7% అభివృద్ధి ఉన్నప్పుడు 10.7% అభివృద్ధి ఉన్నప్పుడు నువ్వెంత అప్పులు చేయాల్సిన పని అవుతుంది? 3,60,000 కోట్లు అప్పు చేశారు. ఇవాళ కార్పొరేషన్ల మీద దాదాపు 2,47,000 కోట్లు అప్పు చేశారు. మళ్ళీ ఈ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, పవర్ కార్పొరేషన్ కానివ్వండి, సివిల్ సప్లైస్ కానివ్వండి, ఇరిగేషన్ కార్పొరేషన్ కానివ్వండి, తర్వాత కాకుకి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆథరైజ్డ్ కార్పొరేషన్ ఎందుకు అప్పులు తెచ్చినట్టు? ఈ అప్పులన్నీ తేవడానికి కారణం ఏంటంటే అదే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఆర్థిక విధ్వంసం జరిగింది. ఆ విధ్వంసాన్ని మేము పోర్చడానికి మేము ఇచ్చేసి ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ 2019 నుంచి 14 వరకు ఎంత అప్పులు చేశారు ఏందనేది మీకు క్లియర్గా తెలియజేశారు. అప్పుడు ఎంత అప్పు మిగిలిందండి? 3 లక్షల కోట్లు మిగిలింది. 3 లక్షల కోట్లు మిగిలితే ఇవాళ నువ్వెంత చేసావు? 2 సంవత్సరాలకి 3,60,000 కోట్లు చేసావు. అపార్ట్ ఫ్రమ్ మార్కెటింగ్ లోన్స్ ఏమో 2,47,000 కోట్లు, 47,000 కోట్లు. కార్పొరేషన్స్ నుంచి మళ్ళీ ఒక 4-5 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు. నిన్న మంగళవారం కూడా దాదాపు 2,500-2,600 కోట్ల అప్పు తీసుకొచ్చారు. నువ్వు ఎక్కడ నువ్వు అభివృద్ధి చూపిస్తున్నావు? ఎట్లా నీ గ్రాస్ రూట్ జిఎస్డిపి పెరిగిందని చూపించగలుగుతారు? ఒక్క విషయం చెప్పండి, ఎట్లా చూపించగలుగుతారు? ఇవాళ మార్కెట్లో ఏది కొనాలన్నా, ఏది తినాలన్నా, ఏది చేయాలన్నా సామాన్యుడికి అందుబాటులో లేని పరిస్థితి. నువ్వు జిఎస్డిపి రేట్ ఎంత పెరిగిందని అంటున్నారే, మరి నువ్వు మార్కెట్ దగ్గర తగ్గించు. అయితే విజయభాస్కర్ గారు ఇక్కడ ఒక చాలా కీలకమైన అంశం. సరే, మీరు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, ఇవే క్వశ్చన్స్ అసెంబ్లీకి వచ్చి ఎందుకు అడగరు మీరు? మరి ఇవే క్వశ్చన్స్, ఇప్పుడు మీరు అడుగుతున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వాన్ని మీరు అడుగుతున్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ఇవే ప్రశ్నలు మీ నాయకులు అసెంబ్లీకి వచ్చి అడగడానికి ఏంటి ఇబ్బంది మీకు? మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వెళ్తామండి. ప్రతిపక్ష హోదా రూల్ ప్రకారం సాధ్యం అవుతుందా? అంటే 11 సీట్లు వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వద్దని వేసామండి. రూల్ ప్రకారం సాధ్యం కాదని మీరు అంటున్నారు. 3 సభ్యులున్న బీజేపీకి ఢిల్లీలో ప్రతిపక్ష హోదా అట్టించాడండి కేజ్రీవాల్. ఇచ్చాడు కదా. సో అది ఇస్తేనే వస్తారు, అది ఇస్తేనే క్వశ్చన్ చేస్తారు, లేకపోతే క్వశ్చన్ చేయరా అసెంబ్లీకి వచ్చి? తమిళనాడు గవర్నమెంట్ లో 4 సభ్యులున్న ఏఐడిఎంకేకి అసెంబ్లీకి పోతే ఏం చేశారంటే పరాభవం చేశారు. అదేవిధంగా మేము ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రతిపక్ష హోదాకి తగ్గట్టు మాట్లాడడానికి సమయం కాదు. అంటే ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు మీరు అసెంబ్లీకి రారు, క్వశ్చన్ చేయరు అనమాట. అయితే ప్రతిపక్ష హోదా కోర్టులో పెండింగ్ ఉందండి. ప్రతిపక్ష హోదా కోర్టులో పెండింగ్ తేలే వరకు మేమైతే అసెంబ్లీకి వెళ్ళం. మాకు కౌన్సిల్లో బలం ఉంది కాబట్టి కౌన్సిల్లో నిర్వహిస్తాం ఖచ్చితంగా. 5 ఏళ్ళు తేలపోతే 5 ఏళ్ళు వెళ్ళరా సార్? ఏమండి, ఈ 5 సంవత్సరాలు తేలపోతే 5 సంవత్సరాలు వెళ్ళరా అసెంబ్లీకి? కోర్టులో తేలదు కదండి. ఈ సంవత్సరం లోపు దాదాపు 2026 ఎండింగ్ లో కోర్టులో తేలే పరిస్థితి ఉంది. రైట్ పరిస్థితి లేదు. రైట్ సార్, రైట్ అండి. అదే ఇంకా బెంచ్ మీదకి లిస్ట్ అయితే బెంచ్ మీదకి వచ్చింది. బెంచ్ మీదకి వచ్చిన తర్వాత అది హియరింగ్ చెప్తారు. అటు ఇటు వాళ్ళు, గవర్నమెంట్ తరఫున వాళ్ళు, మా తరఫున మా లాయర్లు
హీరింగ్ చదువుతారు, దానికి కోర్టు వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటాం, అందులో డౌటే లేదు, నో డౌట్. రైట్ అండి. అయితే ఇప్పుడు ఈ జిఎస్డిపి అనేది ఎట్లా సాధ్యం? ఇవాళ ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఇంత జిఎస్డిపి వచ్చినప్పుడు ప్రజలకు మద్దతు ధరలు పెంచుతుంది, ఇంకా ధరలు తగ్గించవచ్చు కదా, విద్యుత్ ధరలు తగ్గించవచ్చు కదా, ఎలక్ట్రిసిటీ బిల్స్, నిరుద్యోగం చేయొచ్చు కదా. నిరుద్యోగము, గృహ అవసరాలకు సంబంధించినటువంటి వస్తువుల ధరలు ప్లస్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి అంత ఇన్ఫ్లేషన్ ఉంటే ఇంక ఏ రకంగా నీకు జిఎస్డిపి పెరిగినట్టు మీరు అంకెల్లో చూపిస్తాను. రైట్ సార్